తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రామకుంటంలోని జీడీకే 11 బొగ్గుగనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా 2003లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పురుడు పోసుకుందని ఆయన గుర్తు చేశారు. టీబీజీకేఎస్ 11 ఏళ్ల నుంచి గుర్తింపు సంఘంగా ఉంటూ కార్మికులకు అండగా నిలిచిందన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సింగరేణిలో కారుణ్య నియామకాలతో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మిక సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం చెందాయని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు రాజిరెడ్డి. 7 జనవరి 2003లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క వైఫల్యం అయితేంది, వేజ్ బోర్డు సరిగా స్థిరీకరించకపోవడం అయితేంది, ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు న్యాయం చేయకపోవడం అయితేంది, ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడం అయితేంది, కార్మికులంతా కూడా ఎవరు మన కోసం వస్తారా అని చూస్తున్నటువంటి తరుణంలో కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించింది. అదే సంవత్సరంలో 2003లోనే పుట్టినటువంటి ఈ బిడ్డ 2003లో జరిగినటువంటి సెవెనేలిపి గని ప్రమాదంలో 17 మంది కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డుకొని ఆ రోజు స్పెషల్ ఎక్స్గ్రేషియా 6 లక్షల రూపాయలు సాధించి ఈరోజు దేశంలోనే తలమానికంగా ఉన్నటువంటిది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అయితేంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు ఎవరు చనిపోయినా 15 లక్షల రూపాయలు వస్తుంది అంటే అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాట ఫలితమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక హామీలను ఈరోజు 19,000 మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా అయితేంది, అలాగే వద్దనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం 25 లక్షల రూపాయలు అయితేంది, అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది, మహిళా సోదరిమణులకు సీసీఎల్ మెటర్నిటీ లీవ్ పెంచుకోవడం అయితేంది, ఐఐటి ఐఎం చదివేటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, దాంతోపాటుగా ఈరోజు ఏసీ ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేటువంటిది అయితేంది, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉచిత మాఫీ చేయడము అయితేంది, మ్యాచింగ్ గ్రాంట్ 15 లక్షలు 20 లక్షలు ఇప్పించినటువంటిది అయితేంది. ఇలాంటి అనేక హక్కులను సాధించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 11 సంవత్సరాల పాటు ఒక గుర్తింపు సంఘంగా సేవలందించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.